ఎందరో మహానుభావులు అందరికీ వందనములు. ఒక్కసారి దయచేసి అందరూ కూడా గట్టిగా కరతాళ ధ్వనులు ముగించాల్సిందిగా ప్రార్థన. ఈ కరతాళ ధ్వనులు ముగించడం వల్ల ఒక లాభం ఉంది. రక్త ప్రసరణ జరిగి 80 ఏళ్ళు బతికే వాళ్ళు 90 ఏళ్ళు బతుకుతారు, 90 ఏళ్ళు బతికే వాళ్ళు 100 సంవత్సరాలు బతుకుతారు. తర్వాత ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన శాంత ట్రస్ట్ వారికి నేను తల వంచి నమస్కరిస్తున్నా. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజా ఆనన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఏకదంతముపాస్మహే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వర. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నాకు శాస్త్రీయ సంగీతం నేర్పించిన మహానుభావులు పూజ్యులు స్వర్గీయ సుశర్ల శివరాం గారికి, అదేవిధంగా పద్యాలు నేర్పిన దేవరకొండ వెంకట పాండురంగారావు గారికి నా యొక్క హృదయపూర్వకమైన నమస్సుమాంజళ్ళు. అదేవిధంగా ఇక్కడ నాకు సహకరిస్తున్న స్నేహితులు రాజ్బాబు గారికి, పాడుతా తీయగా ఈటీవీ ఫేమ్. తర్వాత మనము ఏ జన్మలో ఏ పుణ్యం చేసినామో భారతీయులమై పుట్టినాం, ఏ జన్మలో ఏ పుణ్యం చేసినామో భారతీయులమై పుట్టినాం. వేదముఖులతోడ వేద ఘోషలతోడ విలసిల్లినట్టిది వేదభూమి. రతనాల రాసులన్ రమణీయ శోభతో ప్రసవించినట్టిది రత్నభూమి. మిసమిసలాడిన పసిడి పంటలతోడ భాసురంబైనది భరతభూమి. విజయలక్ష్మిని గొన్న వీరులందరితోడ వెలుగొందినట్టిది వీరభూమి. నిఖిల విఖ్యాత కళలకు నిలయభూమి. అట్టి సద్భూమిలో మమ్ము పుట్టించితివి తద్రుణము తీర్పా వందనమ్ములు సేతుము భరతమాతా. భారతీయుని ఉట్టడం ఎంత అదృష్టమో తెలుగువాడిగా ఉట్టడం ఇంకా 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 అదృష్టం. దేశ భాషలందు తెలుగు లెస్స అని శ్రీకృష్ణదేవరాయ అన్నాడు. కానీ నేనేమంటే ప్రపంచ భాషలందు తెలుగు లెస్స అంట. ఆ తెలుగు భాషలోని మాధుర్యం గురించి చెప్పాలంటే, మంచి గుమ్మడి కన్న దంచిన ఎర్రని క్రొవ్వడ్ల బియ్యము కూడు కన్నా మేల్తీయనైన మామిడి పండ్ల కన్నా సంకారినలే సజ్జ కంకి కన్నా కమియ పండిన ద్రాక్ష కన్నా చక్కెర తగబోసి వండిన పాలబువ్వ కన్నా రసదాడి కన్నా పనస తొన కన్నా ఖర్జూరము కన్నను జున్ను కన్నా అలతి పెరతేనియల కన్నా ఆమని తరి కొసరి కొసరి కూసిన
కోయిల కూత కన్నా ముద్దులొలికెడి జవరాలి ముద్దు కన్నా ముద్దులొలికెడి జవరాలి మోవి కన్నా తీయనైనదయ్యది అదే తీయనైనదయ్యదే తెలుగు భాష తీయనైనదయ్యదే తెలుగు భాష. ఈ సందర్భం లోపల డాక్టర్ శ్రీనారెడ్డి గారు వ్రాసిన పద్యాన్ని నేను పాడకుండా ఉండలేను. తెలుగువాడి గొప్పతనం గురించి ఆ మహానుభావుడు చాలా అద్భుతంగా చెప్పారు. శాతవాహనుల వంశాన పుట్టినవాడు, కాకతీయుల పోతుగడ్డమెట్టినవాడు, పల్లెలోనే కాదు ఢిల్లీలో సైతము పెద్ద గద్దెలనెక్కి పేరు తెచ్చినవాడు. ఎవడయ్య ఎవడయ్య ఇంకెవడయ్య తెలుగువాడు. మంచి మనసెదురైన మాలలిచ్చేవాడు, భాయి భాయి అన్న చేయి కలిపేవాడు, తిక్కరేగిందంటే దుఃఖించేవాడు, చిత్తాన పసివాడు. ఎవడయ్య ఎవడయ్య ఇంకెవడయ్య తెలుగువాడు. పంచెకట్టుటలోన ప్రపంచాన మునగాడు, పంచెకట్టుటలోన ప్రపంచాన మునగాడు, కండ్లువాలేనిదే గడపదాటనివాడు. పంచభక్షాలు తన కంచాన వడ్డించిన గోంగూర కోసమై గుటకలేసేవాడు. ఎవడయ్య ఎవడయ్య ఇంకెవడయ్య తెలుగువాడు. చప్పట్లు కొట్టడం వల్ల చాలా లాభాలు. జపమేమి చేసెనో జనక మహారాజు, కళ్యాణ రాముని కాళ్ళు కొడగా. నోమేమి చేసెనో భామామణి సీత, రామమూర్తికి తలంబ్రాలు పోయ. క్రతువేమి సల్పిరో కౌసల్య దశరథుల్, లాలించి రఘురాము జో జో జోయని జోలపాడ. పూర్వపుణ్యం వేమి పొంగెనో సాకేతరాము దర్శనము చేయ భూప్రజల్. ఏ తపస్సు దీంచి వాల్మీకి మౌని భక్తి రామాయణము వ్రాసి ముక్తి నొందె. ధరణి పుణ్యాత్ములెందరో దాటిపోవ, స్వామికి దూరమైతి నా పాపమేమో. రంగారు బంగారు చెంగావులు ధరించు శృంగారవతి నార చీరలునే. భోజనంబులు మెచ్చు భోజనంబులు నర్చు కమలాక్షి కందమూలములు నమిలే. చంద్రకాంత విశాల చంద్రశాలల నుండు జౌవని ముని పర్ణశాల నుండే. మరులుతో శ్రీరాము నురముపై పవళించు బాలికామణియొంటి పౌవళించే. కనుసన్నల శుద్ధాంత
కాంతలాచరించు సేవలు మెచ్చని కాంచనాంగి యుగ్గే మునిముగ్ధ కాంతాకృతోపచార విధికి ఎంతన సాధ్యంబు విధికి గలదే. శ్రీకృష్ణునికి అష్టభార్యలు. ధన్యవాదాలు. మీరందరూ కూడా 100 సంవత్సరాలు ఆయురారోగ్య అష్టైశ్వర్యతోటి జీవిస్తారు. శ్రీకృష్ణునికి అష్టభార్యలని మనకు తెలుసు. అయితే ఇప్పుడు అష్టభార్యలను ఇద్దరు చేసుకునే అవకాశం ఎవరికి లేదు. కానీ ఇప్పటి మనము పెళ్లి చేసుకున్నప్పుడు రుక్మిణిగా వస్తారు. తర్వాత సత్యభామగా వాళ్ళు రూపాంతరం చెందుతారు భార్యలు. నను భవదీయదాసుని మనంబున నీయపు కింకబూని తాచిన అది నాకు మన్ననయ చెల్వగుని పద పంకజంబు మత్తను పులుకాగ్ర కంఠత వితానము తాకిన నొచ్చునంచు నేననియద అలక మానవు గదాయికనైన అరాళ కుంతలా అరాళ కుంతలా. నేను చింతామణిలో బిలుమంగళుడు పాత్ర వేశాను. అందులోపల అంటే స్త్రీల యొక్క ఔన్నత్యం గురించి కాళ్ళకూరు నారాయణరావు గారు అద్భుతమైన పద్యం రాశారు స్త్రీల గురించి. ఈ పద్యం కంటే అంటే ఘంటసాల గారు ఆలయాన్ని వెలిసిన ఆ దేవుని రీతి ఏ విధంగా ఉందో ఆ విధంగా కష్టభరితంబు బహుళ దుఃఖప్రదంబు కష్టభరితంబు బహుళ దుఃఖప్రదంబు సారరహితంబునైన సంసారమందు భార్యయను స్వర్గమొకటి కల్పనము చేసే పురుషుల నిమిత్తము భార్యయను స్వర్గమొకటి కల్పనము చేసే పురాణ పురుషుండు తర్వాత ఇక్కడ ఉన్న వాళ్ళ లోపల నేను అందరిని చూస్తుంటే అమ్మ మిమ్మల్ని చూస్తుంటే నాకు కన్నమ్మ గారు, సావిత్రి గారు, అంజయీదేవి గారు, సతీ సుమతి, సతీ అనసూయ, ససు అరుంధతిలాగా మీరందరూ కనిపిస్తున్నారు. అయితే ఇక్కడ ఒక చిన్న విషయము, నాకు సూర్యకాంతమ్మ గారు అంటే మా శ్రీమతికి మాకు చాలా ఇష్టం, కామెడీ. ఆమె నేను చాలాసార్లు కలిశాను. అయితే డివి నరసరాజు గారు ఒక మాట అన్నారు, అమ్మ సూర్యకాంతమ్మ నువ్వు తెలుగుదేశానికి చాలా అన్యాయం చేసినావు. ఏంటి ఆయన అంటే సూర్యకాంతం ఎంత మంచి పేరు, కానీ ఆ పేరును తెలుగుదేశం లోపల ఎవ్వరు పెట్టుకోకుండా చేసినావు అంటే ఆమె నటన అటువంటిది. ఆమె పేరు జ్ఞాపకం చేసుకుంటే నాకు దాహం వేస్తుంది. అయితే అంటే స్త్రీలందరూ మంచోళ్ళే, కొందరు భర్త ఇంట్లోకి బయట పని చేసుకొని వస్తాడు ఇంటికి, అప్పుడు కాలు పెట్టినతోనే కాంతుని మెడ విరిచి నిండు సంసారము రెండు చేసి తన మగడెంత ఆర్జన పరుడైన పొరుగు పుల్లమ్మ కాపురము మెచ్చి ప్రాణేశుడొకటి తెల్ప తానొకటి సల్పి అది ఏమనగా కస్సుమనుచు లేచి విభుడెందులకు నేని విసిగి ఒక్కటియన పెళ్ళున 10,000 గుప్పి పట్టజాలక పెనిమిటి ఇట్టెయన్న బావికి ఏటికి నివడి పరుగులెత్తి భర్త ఎముకలు కొరికెడి భార్యతోటి కాపురము కంటే ఇంక నరకంబుగలదే.
ఆ, ఆ. ఇక్కడైతే అలాంటి వాళ్ళు ఎవ్వరు లేరు, ఇది 100% చెప్తున్నా. తర్వాత పద్యము తెలుగువారి స్వంతం. ఈ పద్యాన్ని పాడడానికి నాకు అవకాశం ఇచ్చినందుకు మరోసారి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలుపుతూ, ఇప్పుడు తర్వాత పద్యము భువన విజయం. ఈ సభా ప్రాంగణాన్ని చూస్తుంటే నాకు నిజంగా భువన విజయం జ్ఞాపకం వస్తుంది. నేను భగవంతుడు ఒకవేళ నీకు ఏం వరం కావాలంటే ఒక కోరిక కోరుకుంటా, ఘంటసాల గారిని మళ్ళీ పుట్టించమని అడుగుతా. తర్వాత త్యాగరాజు గారు, అన్నమయ్య గారు, భద్రాచల రామదాసు గారు, అంటే ఆ సమయం లోపల వాళ్ళు ఏ విధంగా కీర్తనలు పాడుకుంటూ వెళ్ళారో చూడాలని ఉంది. ఆ తర్వాత ఈ భోజరాజు శ్రీకృష్ణదేవరాయలను చూడాలని కోరిక, కానీ నేను చెప్పదలుచుకోలేదు, మీ ఊహకే చేస్తున్నా. ఈ సభా ప్రాంగణం లోపల ఒక భోజరాజు, ఒక శ్రీకృష్ణదేవరాయలు ఉన్నాడు. ఇక్కడ భువన విజయం లోపల సాహిత్య గోష్ఠి అప్పుడు బాగా జరిగేది. అష్టదిగ్గజాలు ఉన్నప్పుడు శ్రీకృష్ణదేవరాయలు వస్తారు. వచ్చి కవితంసులారా, ఈ భువన విజయ మహామంటపంన నేను ఒక సువర్ణ గండపెండీరంని ఇవ్వదలుచుకున్నా. అయితే సంస్కృతాంధ్రం లోపల మేలు కలికతోటి మీరు ఆశువుగా కవిత్వాన్ని వినిపించాలంటాడు. అప్పుడు అందరూ కూడా ఇలాగ నిశ్శబ్దంగా ఉంటారు. అప్పుడు శ్రీకృష్ణదేవరాయలు అంటాడు, ముద్దుగ గండ పెండియరమున్గొనుడంచు బహూకరింపగన్ ఒద్దిక నా కొసంగుడని ఒక్కరు కోరగులేరు లేరుకో. అప్పుడు పెద్దన గారు లేస్తారు, పెద్దన బోలు పండితులు పృథ్విని లేరని నీవెరుంగవే, పెద్దనకీదలంచినను పేర్మిని నాకిడు కృష్ణరాండ్రుపా. ప్రభు అవధరింపుడు. పూత మిరుంగులున్ బసరు పూప బెడంగులు చూపునట్టి వాకైతలు జగ్గు నిగ్గు నెనగావలే గమ్మున గమ్మనన్వలెన్ రాతిరియున్ పవల్ మరపురాని హొయల్ చెలియారజంపు నిదాతరి తీపులున్ బలెను దారసిలన్ బలె లోదలంచినన్ డాతొడనున్న మిన్నల మిటారపు ముద్దుల గుమ్మ కమ్మనో వాతెర దొండ పండువలె వాచవిగావలె పంటనూదినన్ చేతుల కొద్ది కౌగిటను చేర్చిన కన్నియ చిన్ని పొన్ని మేల్మూతల చన్నుదోయివలె ముచ్చటగావలె బట్టి చూచినన్ బాతిగ జైకొనన్ వలపు వైదలి కుత్తుకలోని పల్లటి కూతులునన్ సొగసు కోర్కులుగావలె ఆలకించినన్ గాతలి తమ్మి చూలి దొరకైవసపున్ జవరాలి సిబ్బెపున్ మేతలి అబ్బురంబు జిగి నిబ్బర పుబ్బగు గబ్బిగుబ్బ పొంబూతలనున్న కాయ సరిపోడిమి కిన్నెర మెట్ల బంతి సంగాతపు సన్నతంతి భయవారపు కన్నడ గౌళ పంతుకాతాతర వానల బసంది ఉటాడేడు గోటు మీటు బల్ రోతల నన్వలెన్ హరువు మొల్లముగావలె అచ్చ తెంగులీ రీతిగా సంస్కృతంబుపచరించిన పట్టున భారతీ వధూటి తపనీయ గర్భనికటి భవదానవ సమ్మత ప్రభాసీత నగాత్మజ గిరిజ శేఖర శేఖికా మాత సుధా ప్రపూర్ణ బహుభంగ ఘుమంఘుమ ఘుంఘుమార్భటి జాతక తాళ యుగ్మలయ సంగతి చుంచు విపంచికా మృదంగాతత తత్తతాధీతాధిత దంధణు ధాణు దింధిమి వ్రాతలయానుగుణ్య
పదవారి కుహుద్వహ హారి కింకిణీ నూతన ఘల్ఘలాచరణ నూపుర ఝాళ ఝరీకరాబ్జ సంఘాత వియద్ధునీచ కచకద్వికచోత్పల సార సంగ్రహాయాత కుమార గంధవహారి సుగంధ విలాస కృత్యమై జేతము జల్ల జేయవలె జల్లున జల్లవలెన్ మనోహర ద్యోతక గోస్తని మధు మధుద్రవ గోఘృత పాయస ప్రసారాతిరస ప్రసార రుచిర ప్రతిగావలె సారె సారె కున్. ధన్యవాదాలు. ఓహో పెద్దనార్య ఎంత అద్భుతంగా ఉంది మీ కవిత్వం. అప్పుడు శ్రీకృష్ణదేవరాయలు సువర్ణ గండపండి అని అల్లసాని పెద్దనకు తొడుగుతాడు. అవన్నీ మీకు తెలిసిన విషయాలే. అప్పుడు మరి కవులు బంగారాన్ని మళ్ళీ ఇవ్వలేరు, కానీ ఆశీస్సులు మాత్రం ఇస్తారు. అప్పుడు పెద్దన గారు శ్రీ విద్యానగరాభిధాన నగరిన్ శ్రీమంత సామ్రాజ్య లక్ష్మీ వల్లభ్యుడవై సమంజిత యశశ్రీమీర సామంతరాట్ సేవాభాజన సింహపీఠమున ప్రౌఢిన్ విశ్వవిఖ్యాత మహావిక్రాంతిన్ వెల్గుమా తెలుగురాయ నీకు దీర్ఘాయువో. మరి ఈ సందర్భం లోపల నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నేను ఒక పద్యాన్ని పాడగలుగుతున్నాను. నేను చూడగలేదు భోజునిల చూడనేలేదిక అమ్మహాత్ము ఈడగురేడటంచు నుతికెక్కిన రాయలు కృష్ణరానృపిన్ చూడగనైతిమి చూడగలనైతిమి యశోధనుడైన వరప్రసాదురెడ్డిని నేడిట కన్నులార మహనీయులకన్ ప్రతిరూపమైనటులన్ అభినవ కృష్ణరాయ సకలాంధ్రకళా జగతి వారణ అభినవ భోజరాజ విబుధావళి కల్పక భూజ సత్కళాప్యుభకర తావకోత్తమ విశుద్ధయ శంబిల నభ్ర సూర్య చంద్రాభగణ ముండు దాక బుధరంజన వెల్గుచుండు గావుతన్. కళాకారునిగా వారికి నేను ఆశీస్సులు ఇవ్వగలను. వరప్రసాద్ రెడ్డి గారు, మిము సకుటుంబ సభ్యులను నిత్య మహోన్నత వైభవుండు శ్రీ వనితకు వల్లభుండు వృషభక్షతి భృత్పతి వెంకటేశ్వరుండు అనుపమ కీర్తిశాలి సకలామరవందిత పాద పద్ముడవు ధనుజ విరోధి బ్రోవుత సుధామయ శీతల వీక్షణములల్. ఆ ఈరోజు అంటే తెలుగు రాష్ట్రాల్లో కానివ్వండి, భారతదేశంలో కానివ్వండి, ఇంత గొప్ప కార్యక్రమం ఎక్కడైనా జరుగుతుందో లేదో, కానీ ఇక్కడ ఇంత గొప్ప కార్యక్రమాన్ని చేస్తున్నందుకు శాంత వసంత ట్రస్ట్ వారికి తల వంచి నేను నమస్కరిస్తున్నా. అదేవిధంగా మామా సత్యవతి పౌత్ర ధార్తరాష్ట్రులకును పాండవులకును సంధి గావించి ఈ రాజలోకమునెల్ల కాపాడుమని పాండవ దూతనే నీ యొద్దకు వచ్చి తిని తమ్ముని కొడుకులు సగపాలిమ్మనిరి అటుల ఇష్టపడవయేనియును ఐదూళ్ళిమ్మనిరి ఐదుగురకు ధర్మమ్ముగా నీకు ధర్మమ్ముగా తోచినట్లు మనుపుము వారిన్ మామా ఆ ఆ ఆ
ధన్యవాదాలు. బావా సుయోధన, సూచిదివి కదూ క్రమక్రమముగా నీ కొలువు కూటమిల్ల ఎట్లు రణకూట ముగుస్తున్నదో. చెల్లియో చెల్లకో చెల్లియో చెల్లకో తమకు చేసిన యొగ్గులు సైచిరందరున్ తొల్లి గతించే. నేడు నను దూతగా బంపిరి సంధిసేయ, నీ పిల్లలు పాపలు ప్రజలు పెంపు వహింపగా పొందు చేసేదో. ఎల్లి రణంబె కూర్చెదవో ఏర్పడ చెప్పుము కౌరవేశ్వరా. అలుగుట ఎరుంగని మహామహితాత్ముడు అజాత శత్రువే అలిగిన నాడు. సాగరములన్నీయు ఏకము కాకపోవు, కన్నులు 10,000 ఈ కన్నులు 10,000 అని నొత్తురు చత్తురు రాజరాజా. నా పలుకులు విశ్వసింపుమో, విపన్నుల లోకులగావు మెల్లరన్. ఆ మరియు తర్వాత అందరికీ ఇక్కడ అభినవ్ భోజరాజు ఇంకో రమణాచారి గారు ఉన్నారు. వారు నేను ప్రోగ్రాం చేసినప్పుడల్లా నాకు ఎంతో సహకరించేవారు, సహాయం చేసేవారు. వారికి తలవంచి నమస్కరిస్తున్నా. శ్రీవాణి గిరిజా సంగీత నాటకళా సంస్థని స్థాపించి 40 సంవత్సరాలుగా నేను కార్యక్రమాలు చేసినంటే వారి యొక్క ఆశీస్సులు ఎన్నో ఉన్నాయి నాకు. ఘనుని హరిశ్చంద్రు కాటికాపరి చేసే, మురసుతు సార్వభౌమునిగ సలిపే, అలరంతి దేవు అన్నాతురుగావించే, పేదకు చేలు కుబేరు చేసే, ధర్మాత్ము బలిని పాతాళమునకు ద్రొక్కే, కలుషాత్మునహుషు స్వర్గమునకెత్తే, విప్రనారాయణు విటునిగానొనరించే, ఒడయ నంబిని భక్తియుక్తు చేసే, కాలమన నిట్టి మహిమంబు కలదియగుట, మానవుడు మేను విడిచిన మరుదినమున కాక సుగుణ దుర్గుణములు కలిమిలేములు ఎన్నరాదని వచియింతురు ఎల్లబుధులు. ఆ ఆ
ఇక్కడ మరో చివరగా ఒక మాట చెప్పి నేను వస్తాను సార్. ఇక్కడ మనకంటే ముందు ఎవరు వచ్చారో తెలుసా మీకు? ఇంత మంచి కార్యక్రమం జరుగుతుంటే ముక్కోడి దేవతలు వస్తారు, మనకంటే ముందు వచ్చిండ్రు. ఆ ముక్కోడి దేవతల సువర్ణ పాదపద్మాలకు నేను హృదయపూర్వకంగా పాదాభివందనం చేస్తూ మరోసారి అయిపోయింది సార్. చివరగా ఒక్క నిమిషం సార్. ప్రేక్షకులు, భక్తులు లేకపోతే గుడిలో దేవుడు లేడు, ప్రేక్షకులు లేకపోతే కార్యక్రమం లేదు. మీ ప్రేక్షకులు ఎవరంటే సరసములైన సత్కళల సారములందున మున్గి హాయిగా పరవశమందుచున్న సురవాణిని చెయ్యన పిల్చే బ్రహ్మ తత్తరమునలేవ ఆయన ఎదంగల హారములన్నీ జారె సరములు మీరనుచు సజ్జన ప్రేక్షకుల నుతింతును. ధన్యవాదాలు.